రాష్ట్రంలో భూగర్భ జల మట్టాలను పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన జలధార జలహారతి పనులను 100 రోజుల్లోగా పూర్తి చేస్తామని, రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని శ్రీకాకుళం జిల్లా జలవనరుల శాఖ పర్యవేక్షణ ఇంజనీర్ పొన్నాడ సుధాకర్ రావు చెప్పారు. శ్రీకాకుళంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో సదాశయంతో ఏర్పాటు చేసిన ఈ జలధార ప్రోగ్రాం శ్రీకాకుళం జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలోని కాలువలు, చెరువులు, ఫీడర్ ఛానల్స్లో పేరుకుపోయిన తోడును తక్షణమే తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించే చర్యలు చేపడతామని తెలిపారు. నిన్న జలధార జలహారతి అనే ప్రోగ్రాం నిన్న లాంఛనంగా మనకి ప్రారంభించారండి. మన జిల్లాలో మన మినిస్టర్ గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారు ప్లస్ మిగతా అందరి ఎమ్మెల్యేలు నిన్న లాంచ్ చేశారు ఆ ప్రాజెక్ట్ని. ఆ ప్రోగ్రాంలో మన నియోజకవర్గంకి ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు అందరూ దాన్ని ప్రారంభోత్సవం చేశారు. దీనిలో భూగర్భ జలాలు పెంపొందించేటికి అవసరమైనటువంటి పనులన్నీ ఐడెంటిఫై చేసి ప్రతి విలేజ్లోనూ ఐడెంటిఫై చేసి దాన్ని మనం రిపేర్ చేసి బాగు చేసి భూగర్భ జలాలని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాం మనకి నిన్న ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ లాంచ్ చేయమని ఆదేశాలు ఇస్తున్నారు. దాని ప్రకారమే నిన్న ప్రారంభమైంది. దీంతో మనకి ముఖ్యంగా ఏంటంటే విలేజ్ లెవెల్ టీము, మండల్ లెవెల్ టీము, జిల్లా లెవెల్ టీము అని 3 రకాల టీములు 3 స్టేజ్ల్లో టీములు వేసి, అలాగే స్టేట్ లెవెల్లో కూడా ఒక టీం ఉంటుంది. ఈ 4 స్టెప్స్లో మొత్తం వర్క్స్ అన్నీ ఐడెంటిఫై చేస్తారు. విలేజ్ లెవెల్లో ఐడెంటిఫై చేసినవి మండల్ లెవెల్లో అప్రూవ్ చేస్తారు. మండల్ లెవెల్లో అప్రూవ్ చేసినవి జిల్లా లెవెల్లో కలెక్టర్ చైర్మన్గా ఉంటారు. జిల్లా లెవెల్లో అప్రూవ్ చేసి ఆ వర్క్లన్నీ ఈ 100 రోజుల్లో కంప్లీట్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నారండి. ఈ ప్రోగ్రాం ప్రారంభించారు నిన్న. ఈ 100 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోని వర్క్ అయిపోవాలి. మనకి నెక్స్ట్ ఖరీఫ్ సీజన్కి ఈ పనులన్నీ చేసి భూగర్భ జలాన్ని ఇంప్రూవ్ చేయడానికి అవసరమైన పనులన్నీ చేసేటట్టు ఈ ప్రోగ్రాము డిజైన్ చేయడం అయిందండి. తర్వాత మన జిల్లాలో మన కలెక్టర్ గారు ఎంతో చొరవ తీసుకొని నిన్న అన్ని ఏర్పాట్లు చేయించారు. ప్లస్ ఆ ఎమ్మెల్యేలు కూడా ఎంతో సహకరించారు. మొత్తం ఇప్పుడు విలేజ్ లెవెల్ సర్వేస్ అవుతున్నాయి. ప్రతి వాటర్ బాడీ మన విలేజ్లో చెరువు కానీ, కాలువ కానీ, బందలు కానీ, కుంటలు కానీ, తర్వాత గెడ్డలు ఉన్నా ఏ వాటర్ బాడీ ఉన్నా ఆ బాడీ అంతా ఐడెంటిఫై చేసి దానివల్ల భూగర్భ జలం మనకి ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటే అవన్నీ రిపేర్ చేయడానికి మొత్తం ప్రతి విలేజ్లోనూ ప్రతి వాటర్ బాడీ కూడా